హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లాకి సంబంధించిన వీడియో అనేది మీకు కనిపిస్తాయండి. సో ఈరోజు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ డిఫరెన్స్ అనమాట. సో మనకేంటంటే షార్ట్ ఆన్సర్లో కానీ లాంగ్ ఆన్సర్లో కానీ కంపల్సరీ వస్తుంది అనమాట. సో వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంది, మర్డర్ అంటే ఏంది అని షార్ట్ ఆన్సర్లో అడగొచ్చు. లేదంటే మొత్తము కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ ఆన్సర్లో ఇటు అడగొచ్చు. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మనము డే టు డే లైఫ్లో ఇట మామూలుగా మనం లాయర్లో వాదించేటప్పుడు ఇట ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కల్పబుల్ హోమిసైడ్ ఏంటంటే ఇది కూడా ఒక మర్డరే. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు డెఫినేషన్ చూసినట్లయితే కల్పబుల్ హోమిసైడ్ మీన్స్ ఏ పర్సన్ కాసెస్ ఎ డెత్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాసింగ్ ద డెత్ ఆర్ విత్ ద నాలెడ్జ్ దట్ హిస్ యాక్ట్ ఈజ్ లైక్లీ టు కాస్ ఎ డెత్. అంటే అతను ఏదైనా మనిషిని దాడి చేసినప్పుడు అతను ఇంటెన్షనల్ గానే దాడి చేస్తాడు అనమాట, అతను చనిపోతాడంటే తెలుసు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక దాంతో కొడితే అతని నాలెడ్జ్ ఉంటుంది అనమాట, ఈ దాంతో కొడితే అతనికి చనిపోయే ఉద్దేశం అవకాశం ఉంటుంది అంటే నాలెడ్జ్ ఇటు ఉంటుంది. సో ఏంది ఇది మర్డర్కి దేనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదేంటంటే ప్రీ ప్లాన్డ్ అనేది ఏముండదు అనమాట. క్లియర్ ఇంటెన్షన్, క్రూయాలిటీ అనేది ఏముండదు. క్రూయాలిటీ ప్లస్ ప్రీ ప్లాన్డ్ అనేది మిస్ అవుతుంది దీంట్లో కల్పబుల్ హోమిసైడ్ లో. ఓకే, సో బార్డర్ కేటగిరీలో తీసుకుంటే ఏంటంటే మర్డర్ ఈజ్ ఆల్సో ఏ కల్పబుల్ హోమిసైడ్. ఓకే, సో ఇప్పుడు నోట్ తీసుకున్నట్లయితే ఆల్ మర్డర్స్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ బట్ ఆల్ కల్పబుల్ హోమిసైడ్స్ ఆర్ నాట్ మర్డర్స్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనకు. సో ఇక్కడ రెండిట్లో ఏంటంటే మనిషి అనేది చనిపోవడం అనేది గ్యారంటీ జరుగుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనకు ఇంటెన్షన్, క్రూయాలిటీ ప్లస్ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ప్రీ ప్లాన్డ్ అనేది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ లో ఉండదు. ఓకే, సో ఇతన్ని కంపల్సరీ చంపుదాం అంటే ప్రీ ప్లాన్డ్ లో అయితే ఉండడు. ఇంకోటి ఏంటంటే క్రూయాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ఓకే, సో సడన్ గా ఏదన్నా యాక్టివిటీస్ చేయడం వల్ల చనిపోతాడు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కల్పబుల్ హోమిసైడ్ నాట్ మర్డర్. ఓకే, సో ఫైట్ గాన్ రాంగ్. ఓకే, టూ మెన్స్ ఆర్ ఫైటింగ్. ఓకే, ఇద్దరు మగవాళ్ళు ఫైట్ చేస్తారు అనమాట. వన్ పంచెస్ ద అదర్ హార్డ్ ఆన్ ద హెడ్. సో ఒక అతను ఏం చేశాడు, ఇంకో అతని తలపైన బాగా గట్టిగా కొట్టిండు అనమాట. ది విక్టిమ్ ఫాల్స్, హిట్ ఈజ్ హెడ్. సో కొట్టంగానే ఏమైంది, ఎవరైతే అతను ఎదుటి వ్యక్తి ఉంది కదా అతను కింద పడిపోయిండు, ఆ పక్కన రాయి ఉంటే అతను తీసుకొని కొట్టేసిండు అనమాట, హెడ్ పైన కొట్టేసిండు, అతను చనిపోయిండు అనమాట. ది అటాకర్ డిడ్ నాట్ ఇంటెంట్ టు కిల్ బట్ నో దట్ యాక్ట్ కుడ్ బి డేంజరస్. సో ఇక్కడ ఏమైపోయింది, అతను ఇద్దరు ఫైట్ చేస్తారు, వాళ్ళకు అతను చంపాలనే ఉద్దేశం అనేది ఫస్ట్ లో లేదనమాట. ఓకే, క్రూయల్ మెంటాలిటీ అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటారు, ఆ కోపంలో ఏంటంటే అతను గట్టిగా తలపైన కొట్టంగానే అతను కింద పడంగానే పక్కన రాయి ఉంటే అది తీసుకొని కొట్టేసిండు అనమాట. కొట్టేసంగానే అతను చనిపోయిండు. సో రాయి తీసుకొని కొడితే అతనికి నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, రాయి తీసుకొని కొడితే తలకు కొడితే చనిపోతాడు అనేది నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్రూయాలిటీ అనేది లేదు. క్రూయాలిటీ అంటే ఏంటంటే అతను ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ అనేది ఏం లేదు, ఇది సడన్ ప్రొవోకేషన్ కిందికి వస్తుంది. ఇదేంటంటే ఇది మర్డర్ కిందికి రాదు, ఇది కల్పబుల్ హోమిసైడ్. సో మర్డర్ ఇది గిట మర్డరే కదా సార్, ఇది చనిపోయింది కదా అంటే మనకు మర్డర్ కు కల్పబుల్ హోమిసైడ్ కి ఏంటంటే కోర్ట్ ఏంటంటే క్రూయాలిటీ అనేది చూస్తుంది అనమాట. క్రూయాలిటీ ఉందంటే ఏంటంటే మర్డర్లు ఏంటంటే కంపల్సరీ డెత్ సెంటెన్స్ లేకుంటే లైఫ్ ఇంప్రెస్మెంట్ కంపల్సరీ ఉంటుంది అనమాట. అదే కల్పబుల్ హోమిసైడ్ కుంటే డెత్ సెంటెన్స్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే అతనికి పడితే లైఫ్ పడవచ్చు, లేకుంటే కొంచెం తక్కువ శిక్ష పడవచ్చు. ఓకే, సో ఇది అనమాట మనకు. అందుకోసమే కల్పబుల్ హోమిసైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే సడన్ ఫైటింగ్ వితౌట్ ప్లానింగ్. ఇది ఇట సేమ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే సడన్ ఫైటింగ్ చేసుకోరు. ఓకే, ఏ పర్సన్ స్లాప్స్ అనదర్ డ్యూరింగ్ ద సడన్ క్వారల్. ఇద్దరు కలిసి కొట్లాడుతున్నాడు, అతను గట్టిగా కొట్టిండు అనమాట. సో కొట్టిన తర్వాత అతను కింద పడిపోగానే అదేమైంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి అతను చనిపోయింది అనమాట. దెర్ వాజ్ నో ఇంటెన్షన్ టు కిల్. ఓకే, ఇక్కడ ఏంది, అతను చంపాలనే ఉద్దేశం ఏం లేదు, సడన్ గా కొట్లాడారు, అతను గట్టిగా కొట్టంగానే అతను కింద పడిపోయి చనిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంది స్పాంటేనియస్ యాక్ట్ కాబట్టి ఇది వచ్చేసి మనకేందంటే
ఇది కల్పబుల్ హోమిసైడ్ కిందికి వస్తుంది. సో కల్పబుల్ హోమిసైడ్ అంటే మనకు 304 సెక్షన్ వస్తుంది అనమాట. 304 ఏ వస్తుంది మనకు. అదే మర్డర్ కిందికి వస్తే 300 ఐపీసీ కిందికి వస్తుంది మనకు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే థర్డ్ ఎగ్జాంపుల్ డాక్టర్ నెగ్లిజెన్స్. డాక్టర్ నెగ్లిజెన్స్ ఏంది? ఏ సర్జన్ పర్ఫార్మ్స్ అన్ ఆపరేషన్ కేర్లెస్లీ కాసింగ్ ద డెత్. సో ఇక్కడ ఏమైంది, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కేర్లెస్ గా చేసిండు, అందుకోసమే అతను చనిపోయాడు అనమాట. హీ డిడ్ నాట్ ఇంటెండ్ టు కిల్ బట్ హీ నోస్ దట్ నెగ్లిజెన్స్ కుడ్ బి ఏ ఫెడరల్. సో ఏంటంటే అతను కావాలంటే చంపలేడు, కాకపోతే ఏంటంటే అతనికి నాలెడ్జ్ ఉందన్నమాట. ఇన్ కేసు మనం కరెక్ట్ చేయకపోతే ఇది చనిపోయే అవకాశం ఉంటుంది అంటాను. కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ ఉంది కానీ అతని ఇంటెన్షన్ క్రూయాలిటీ అనేది లేదనమాట. అందుకోసం ఇది ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ డ్యూ టు నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది ఇది. సో మనకు క్లియర్ గా తెలిసింది కల్పబుల్ హోమిసైడ్ అంటే. నౌ కమింగ్ టు మర్డర్. ఓకే. సో మర్డర్ అనేది ఏంటి? సెక్షన్ 300 ఐపీసీ కిందికి అనమాట. ఏ కల్పబుల్ హోమిసైడ్ బికమ్ ఏ మర్డర్ వెన్. సో కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ ఎప్పుడైతుంది అంటే వాళ్ళకి డెఫినెట్ ఇంటెన్షన్, ఆయన క్లియర్ గా ఇంటెన్షన్ ఉందనమాట, చంపాలనే ఇంటెన్షన్ అయితే క్లియర్ గా ఉంది. అట్లనే ఈ ఏదైతే యాక్ట్ చేసిండో అది ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ కిందికి వస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు దాంట్లో అతనికి క్లియర్ గా తెలుసు అనమాట, మనం చేసే యాక్ట్ కంపల్సరీ ఆల్మోస్ట్ డెత్ అనేది జరుగుతుంది అంటే క్లియర్ గా తెలుసు, దాని ప్రకారమే యాక్ట్ చేస్తాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు డెఫినెట్ ఇంటెన్షన్, ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ. ఓకే. సో చనిపోతాడు అనేది క్లియర్ గా అతనికి తెలుసు అనమాట. ఈ మూడు ఉంటే మాత్రం ఇది మర్డర్ కిందికి వస్తుంది. ఓకే. సో ఈ క్లియర్ ఇంటెన్షన్, మామూలుగా క్లియర్ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ నాలెడ్జ్ ఉండేసి ఏదో సడన్ ప్రొవోకేషన్ లో జరిగితే మాత్రం అది కల్పబుల్ హోమిసైడ్ కిందికి వస్తుంది. సో మర్డర్ కి ఎగ్జాంపుల్ వస్తే ఏంటంటే ప్లానింగ్ కిల్లింగ్. ఓకే. సో అతను ప్రీ ప్లాన్ గా మర్డర్ చేయాలంటే అనుకుంటూ ఏ ప్లాన్స్ టు కిల్ బి బికాస్ ఆఫ్ అతని ఇద్దరు శత్రుత్వం వల్ల ఏ అన్నట్టు బిని చంపాలనుకుంటున్నాడు అనమాట. ఓకే. హీ బ్రింగ్స్ ఎ గన్, వెయిట్ ఫర్ బి అండ్ షూట్ హిమ్. ఓకే. సో అతను గన్ తెచ్చుకుంటూ బి గురించి వెయిట్ చేసిండు, వచ్చంగానే క్లియర్ గా కాల్ చేసిండు అనమాట. హియర్ ఇంటెన్షన్ టు కిల్. ఓకే. క్లియర్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇది మర్డర్ కిందికి వస్తుంది. అండర్ సెక్షన్ 302 కింద మర్డర్ కిందికి వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంది, మర్డర్ అనేది 302 కిందికి వస్తుంది. ఓకే. సో ఇదేంది, ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ స్లాప్స్ బి. ఓకే. 10 times విత్ ఎ నైఫ్ ఆన్ ద చెస్ట్. సో ఏ అన్నట్టు బిని 10 times అతని చెస్ట్ పైన పొడిచిండు అనమాట. ఓకే. ది అటాక్ షోన్ ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ అండ్ ఇంటెంట్. సో 10 times ఎప్పుడు కలుస్తారు, అతనికి ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ ఉండేసి అతను కంపల్సరీ చంపేయాలనే ఉద్దేశంతో అతను పొడుస్తా ఉండనమాట. సో ఇక్కడ ఏంటంటే క్రూయాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ ఉంది కాబట్టి ఇది మర్డర్ కిందికి వస్తుంది. ఓకే. సో థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బాంబింగ్ ఏ ప్లేస్. ఓకే. సో ఈ ఏ ప్లాంట్స్ ఏ బాంబ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. సో ఏ అన్నట్టు ఏంటంటే పబ్లిక్ ప్లేస్ లో ఒక బాంబ్ అమర్చింది అనమాట. బాంబ్ అనేది ఏంటి, చాలా డేంజరస్ అనమాట. అదేంటంటే అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు మెనీ పీపుల్ చనిపోతారంటే అతనికి క్లియర్ గా తెలుసు. ఇక్కడ క్రూయాలిటీ అనేది ఉంది, ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ కాస్ ఆఫ్ డెత్, అంటే కంపల్సరీ చనిపోతారనేది అతనికి క్లియర్ గా తెలుసు, చంపాలనే ఉద్దేశం ఉంది అనమాట. సో అందుకోసం ఏంటంటే ఇది మర్డర్ కిందికి వస్తుంది అనమాట. ఓకే. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాయిజనింగ్ అనమాట. ఏ యాడ్స్ పాయిజన్ టు బీస్ ఫుడ్ డెలిబరేట్లీ. సో ఏ అన్నట్టు ఏంటంటే బీ ఫుడ్ లో పాయిజన్ కలిపిండు అనమాట. సో ఇక్కడ ఏంది, అతను బీని చంపుదామంటే క్లియర్ ఇంటెన్షన్ ఉంది. ఓకే. ఇంటెన్షన్ ఉంది ప్లస్ ప్లాన్ ఉంది అనమాట. అందుకోసం ఏంటంటే ఇది మర్డర్ కిందికి, ఇంటెన్షన్ ప్లస్ ప్లానింగ్ మర్డర్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏంది, హైలీ డేంజరస్ యాక్ట్. ఓకే. సో బాంబ్ అనేది హైలీ డేంజరస్ యాక్ట్ కాబట్టి ఇది మర్డర్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ట్రీమ్ క్రూయాలిటీ అండ్ ఇంటెంట్ ఉందనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంటెన్షన్ టు క్లియర్ గా, ఇవన్నీ ఉంటే మాత్రం మనకు మర్డర్ కిందికి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ కిందికి నడుతుంది. కల్పబుల్ హోమిసైడ్ లో ఏంటంటే కొంచెము మనకు జైలు శిక్ష అనేది కొంచెం తక్కువ ఉంటది. అదే మర్డర్ లో అయితే నీకు సివియర్ ఉంటది అనమాట. సో ఇప్పుడు కీ డిఫరెన్సెస్ ఇక్కడ చూసినట్లయితే ఇంటెంట్. సో ఇక్కడ ఏంది, నాట్ ఆల్వేస్ క్లియర్ ఇంటెంట్. ఇన్ కల్పబుల్ హామిసైడ్ లో ఏంటంటే అతనికి ఎప్పుడు క్లియర్ ఇంటెంట్ ఉంటది అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే అతను చనిపోతాడంటే తెలుసు అనమాట. ఇక్కడ మర్డర్ లో ఏంటంటే క్లియర్ అండ్ డెలిబరేటెడ్.
ఆయన క్లియర్ గా ఉంటది అనమాట. ఇంటెన్షన్ ఇతను చంపాలి అనేది క్లియర్ గా ఉంటది. ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ మనకు కల్పబుల్ హోమిసైడ్ లో ప్లాన్ అనేది ఏముండదు. ఎందుకంటే సడన్ ప్రొవోకేషన్ లో జరుగుతుంది, యాక్సిడెంట్ లో చేసేస్తారు అనమాట. అంతేగాని మర్డర్ లో అయితే మాక్సిమం ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా ఉంటది అనమాట. ఇతను చంపాలంటే అట్లీస్ట్ కొంత ముందన్నా ప్లాన్ చేసుకుని పోతారనమాట. సో డిగ్రీ ఆఫ్ యాక్ట్ లెస్ సీరియస్ అండ్ స్పాంటేనియస్. ఇక్కడ ఏంటి కొంచెం సీరియస్నెస్ అనేది తక్కువ ఉంటది, అది స్పాంటేనియస్ లో ఉంటది కాబట్టి. ఇది ఏంటంటే వెరీ సీరియస్ అండ్ క్రూయల్. సో ఇక్కడ ఏంటంటే బాగా సీరియస్ ఆలోచించేసి క్రూయల్ గా చంపేస్తారనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ ఇన్ ఫైట్. సో ఇద్దరు కలిసి కొట్లాడినప్పుడు సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోతాడు అనమాట. ఇక్కడ ఏంటంటే షూటింగ్ విత్ ఫుల్ ఇంటెన్షన్. సో అతను గన్ తీసుకొని క్లియర్ ఇంటెన్షన్ తో ఫుల్ ఇంటెన్షన్ తోని కాల్ చేస్తాడు. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్స్ మనం చూసినాం కదా. డాక్టర్ నెగ్లిజెన్స్, సడన్ స్లాప్ అనేది. ఓకే, సో ఇక్కడ ఏంది లైఫ్ ఆర్ అప్ టు 10 years జైలు అనేది ఉంటది అనమాట. ఇప్పుడు మనకు కొంచెం ఇక్కడ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే 302 IPC కింద ఏంటంటే డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ అనేది ఇది 100% అనమాట. సో అయితే కంపల్సరీ లైఫ్ అన్న పడుతుంది, లేకుంటే డెత్ అన్న పడుతుంది ఇన్ కేసు మర్డర్ చేసినట్లయితే. అదే కల్పబుల్ హోమిసైడ్ అయితే డిపెండింగ్ ఆన్ సివియారిటీ అనమాట. సో ఇక్కడ లైఫ్ మ్యాక్స్ లైఫ్ పడవచ్చు, లేదంటే అప్ టు 10 1. మనం ఎట్లుంటది అంటే సడన్ గా మనం చంపాలంటే లేకుండా మనకేందా తక్కువ శిక్షలు అయితే పడుతుంది మనకు. మాక్సిమం ఏంటంటే లాయర్లు మన ఇది కల్పబుల్ హోమిసైడ్ అంటే క్రియేట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ శిక్ష పడాలంటే చూస్తుంటారు అనమాట. సో ఇది మనకు కేస్ లాస్ వచ్చేసి మనకు ఇక్కడ కేస్ లాస్ చూసినట్లయితే రెగ్ వర్సెస్ గోవిందా అంటని ఇది కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ అనేది అనమాట ఈ కేసులో ఇది. ఓకే, 1876 ఇది పాత కేసు. ఏ హస్బెండ్, ఓకే, సో గోవిందా అండ్ వైఫ్ వేర్ ఫైటింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఫైట్ చేస్తారు. ఈ పుష్డ్ హర్ అండ్ షీ ఫెల్ అండ్ హిట్ హర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్. సో ఆమె ఏంటంటే ఆమె కింద పడిపోయింది, ఆమె తలకు దెబ్బ తాకింది అనమాట. షీ డైడ్ డ్యూ టు ఇంటర్నల్ బ్రెయిన్ ఇంజురీస్. ఆమెది కింద పడిపోగానే ఆమె బ్రెడ్ లో ఇంటర్నల్ డ్యామేజ్ జరిగేసి ఆమె చనిపోయింది అనమాట. ఓకే, హీ డిడ్ నాట్ యూజ్ ఎనీ వెపన్ అండ్ దెర్ వేర్ నో ఇంటెన్షన్ టు కిల్. సో అతను ఏం వెపన్ యూజ్ చేయలేడు. ఇద్దరు కొట్లాడినప్పుడు అతను గట్టిగా పూజ చేసగానే ఆమె కింద పోయేసి ఏదో తాకేసి చనిపోయింది అనమాట. అతనికి చంపాలనే ఉద్దేశం ఏట లేదు. వాట్ దిస్ ఇష్యూ ఏంటంటే వాట్ దిస్ యాక్ట్స్ ఈజ్ ఏ మర్డర్ ఆర్ జస్ట్ కల్పబుల్ హోమిసైడ్. సో మీరు చెప్పండి, ఇది మర్డరా కల్పబుల్ హోమిసైడా? ఇది క్లియర్ గా మనకు కల్పబుల్ హోమిసైడ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రూయాలిటీ అనేది ఏంది లేదు, ఇంటెన్షన్ లేదు, ఏది లేదు, సడన్ గా జరిగిపోయింది అనమాట. ఓకే, ది కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ ఏ కల్పబుల్ హోమిసైడ్, నాట్ ఎ మర్డర్. ఇది ఇక్కడ చనిపోయింది, కాకపోతే ఏంటంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ కిందకి వస్తుంది అనమాట. అయితే సడన్ గా జరిగిపోయింది కాబట్టి. ఓకే, సో దెర్ వాజ్ నో క్లియర్ ఇంటెన్షన్ టు కిల్. ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్ అనేది ఏం లేదు. ది యాక్ట్ వాజ్ సడన్, ఓకే, అండ్ డన్ విత్ యాంగర్, నాట్ ప్లాన్డ్. సో ఇది సడన్ గా జరిగింది, కోపంలో జరిగింది, ప్లాన్డ్ అనేది లేదు. సో ది కోర్ట్ అప్లైడ్ సెక్షన్ 304 IPC, ఓకే, నాట్ సెక్షన్ 302. సెక్షన్ 304 ప్రకారం ఇది కల్పబుల్ హోమిసైడ్ కిందికి కోర్టు తీసుకుందనమాట. ఓకే, సో సెకండ్ కేసు వచ్చేసి మనకు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఆర్ పున్నయ్య అనేది 1976 కేసు అనమాట. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్. సో ఈ కేసులో మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్, వాట్ ఈస్ మర్డర్ అనేది. ఏ మ్యాన్ కిల్డ్ డ్యూరింగ్ ద ఫైట్. ఇది ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు ఒక మనిషి చనిపోయింది అనమాట. ది ట్రైల్ కోర్ట్ కాల్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్, బట్ ది హైకోర్ట్ రెడ్యూస్ టు కల్పబుల్ హోమిసైడ్. సో ది స్టేట్ అపీల్డ్. ఓకే, సో లోయర్ కోర్ట్ ఏంది ఇది మర్డర్ అంటే ఇచ్చింది, కాకపోతే ఏంటంటే హైకోర్టు అనేది దీన్ని కల్పబుల్ హోమిసైడ్ కిందకి ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ అనేది మనకు ఇక్కడ స్టేట్ అపీల్ చేసినప్పుడు చెప్పారు అనమాట. జడ్జిమెంట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, కల్పబుల్ హోమిసైడ్ ఇస్ ఏ జనరల్ కేటగిరీ. ఓకే, సో ఇది జనరల్ కేటగిరీకి వస్తుంది. మర్డర్ అనేది ఏంటంటే ఇది స్పెసిఫిక్ ఫామ్ కిందకి వస్తుంది అనమాట. సో అక్కడ ఏంది మనకు మనం చూసినాం కదా కల్పబుల్ హోమిసైడ్ అంటే అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంటెన్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ అయితే ఉంటది. ఓకే, ఫైట్ జరిగినప్పుడు. ఇంకోటి ఏంటంటే సడన్ ప్రొవోకేషన్ లో జరుగుతుంటాయి, నెగ్లిజెన్స్ ద్వారా జరుగుతుంటాయి. అదే మర్డర్ లో వచ్చినట్లు ఏంటంటే క్లియర్ ఇంటెన్షన్ ఉంటుంది, స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది, క్రూయాలిటీ ఉంటది. ఓకే,
ఈ 100% చనిపోతాడు అనేది అతనికి తెలిసి ఉంటది. అన్నీ ఉంటాయి అనమాట. దాంట్లో అంటుందన్నమాట. ఇఫ్ ద యాక్ట్ ఈస్ డన్ విత్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ అండ్ క్రూయల్టీ ఇట్స్ ఎ మర్డర్. సో స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండేసి క్రూయల్టీ ఉంటే మర్డర్. ఇఫ్ ఇట్ ఈస్ డన్ సడన్ యాంగర్ వితౌట్ ద ఇంటెన్షన్ ఇట్ ఈస్ ఎ కల్పబుల్ హోమిసైడ్. సో ఇక్కడ ఏంది, సడన్ గా జరిగేసి యాంగర్ లో ఏదో మర్డర్ జరిగిపోతే మాత్రం అది కల్పబుల్ హోమిసైడ్ కిందకి వస్తుంది అంటే ఈ కేసులో. ఓకే, సో థర్డ్ కేసులో వచ్చేసి మనకు కేఎం నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేది కేసులో ఇది. సో మర్డర్ రెడ్యూస్ టు కల్పబుల్ హోమిసైడ్ సడన్ ప్రొవోకేషన్ అనేది ఇది. సో నానావతి వాజ్ ఎ నేవీ ఆఫీసర్. ఓకే, సో నానావతి అనేది నేవీ ఆఫీసర్. సో హీ ఫౌండ్ హిస్ వైఫ్ హ్యావింగ్ ఏ అఫైర్. సో వాళ్ళ వైఫ్ వేరేతో అఫైర్ ఉందంటని అతను తెలిసిందనమాట. ఇన్ యాంగర్ హీ టుక్ ద గన్ అండ్ కన్ఫ్రంటెడ్. సో కోపం లేనిది అతను గన్ తీసుకుని అతని కాల్ చేసిండు అనమాట. ఓకే, వాజ్ ఇట్ ఎ మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ డ్యూ టు సడన్ ప్రొవోకేషన్. ఓకే, సో ఇది మర్డరా లేకుంటే సడన్ ప్రొవోకేషన్ అనేది ఇష్యూ అనమాట. ఓకే, సో జడ్జిమెంట్ ఏంది, ది కోర్ట్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. సో కోర్ట్ ఏం చేసింది, ఇది మర్డర్ కింద డిక్లరేషన్ బికాజ్ హీ హ్యాడ్ ఎ టైమ్ టు కూల్ డౌన్. సో అతనికి టైం ఉండే అనమాట. ఇతను చూసినప్పుడు గన్ తీసుకొని అదంతా అంతకు మిద్దలు ఏంటంటే కొంచెం టైం ఉండే అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, హీ వెంట్ టు హోమ్ అండ్ టుక్ ఎ గన్ దెన్ హీ వెంట్ టు ద విక్టిమ్ హౌస్. సో ఇక్కడ ఏంది, అతనికి చూసినప్పుడు అతని ఇంటికి వెళ్ళిండు, అతని దగ్గర గన్ తీసుకుంటూ ప్లస్ మళ్ళీ విక్టిమ్ హౌస్కి వచ్చిండు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు టైం అనేది చాలా ఉండే మనకు. ఓకే, సో క్లియర్ టైం అంటనుంది, అందుకోసమే అతనికి ఇది కూల్ డౌన్ దానికి టైం ఉంది కానీ అతను ఇంటెన్షనల్ గా చేసిండు అనేది ఇక్కడ అనమాట. సో ఇట్ వాజ్ నాట్ ఎ సడన్ ప్రొవోకేషన్ అండర్ సెక్షన్ 302 ఇట్ ఈస్ మర్డర్. సో 302 కింద ఇది సడన్ ప్రొవోకేషన్ కాదు, ఇది క్లియర్ ఇంటెన్షన్ అంటుంది కాబట్టి మర్డర్ కింది కంటనే వచ్చింది. సో ఫోర్త్ కేసులో లాస్ట్ కేసులో వచ్చేసి ఇది అమృత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇది. సో కల్పబుల్ హోమిసైడ్ అనేది ఇది నాట్ ఇంటెన్షన్ టు కిల్ అంటని డ్యూరింగ్ ఎ ల్యాండ్ డిస్ప్యూట్. ఓకే, ది అక్యూజ్డ్ హిట్ ద విక్టిమ్ విత్ స్టిక్. సో ల్యాండ్ డిస్ప్యూట్ లో ఎవరైతే అక్యూజ్డ్ ఉందో అతను వేరే అతన్ని స్టిక్ తో కొట్టిండు అనమాట. ది ఇంజురీ కాస్ డెత్ బట్ ఇట్ వాస్ నాట్ డీప్ అండ్ డేంజరస్. సో దానివల్ల అతను చనిపోయిండు, కాకపోతే ఏంటంటే ఇది డీప్ గా కాలేదు, డేంజరస్ కాలేదు ఉంటుంది. ఇష్యూ వచ్చేసి మనకు డిడ్ హి ఇంటెంట్ టు కిల్. ఓకే, సో అతను చంపేయాలంటే నీకు ఇంటెన్షన్ ఉందా లేదా అనేది ఇది కల్పబుల్ హోమిసైడ్ అంటే. కోర్ట్ ఏం చెప్పిందంటే, ది కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ వాస్ కల్పబుల్ హోమిసైడ్ అండర్ సెక్షన్ 304 part 2. ఓకే, దిస్ వాజ్ నాలెడ్జ్ నాట్ ఇంటెన్షన్ టు కాదు. అతనికి నాలెడ్జ్ ఉంది, కట్టేసి మూడితే కొంచెం డ్యామేజ్ జరుగుతుంది అంటే, కాకపోతే అతనికి ఇంటెన్షన్ అనేది లేదనమాట చంపాలంటే. అందుకోసమే పనిష్మెంట్ వాజ్ లైటర్ దెన్ మర్డర్. పనిష్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటా కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ గురించి. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే మాత్రం మనకు కామెంట్లో పెట్టండి, మనము వీడియో చేస్తాము. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.